పాపాలన్నీ క్షమించాడు దేవుడు. కానీ మన శత్రువుల్ని మనము క్షమించాలా? ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఈరోజు వెళ్ళి వాళ్ళతో సమాధానపడు, ప్రభువా నన్ను క్షమించు అని వేడుకో. యేసయ్య ప్రేమ అలాంటిది. శత్రువుల్ని కక్షతో పెట్టుకోవద్దు. నీ హృదయంలో శత్రువుల్ని కక్ష పెట్టుకున్నావా, నీ పాపాలు క్షమింపబడలేదు. దేవుడు నిన్ను క్షమించాలంటే, దేవుడు నీ పాపాలు క్షమించాలంటే నీ శత్రువులను క్షమించు. అప్పుడే నిజమైన ప్రేమ, యేసయ్య ప్రేమ, క్రీస్తు మనసు కలిగి ఉంటావు నువ్వు. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. ఆ కలువరిలో నీ కోసం ప్రాణమే పెట్టాడు యేసయ్య. ఎవరి కోసం పెట్టాడు? మన కోసం పెట్టాడు. మన పాపాలు, మన శాపాలు, మన దరిద్రత తొలగించాలనే యేసుక్రీస్తు మన పాపాలన్నీ ఆయన భరించాడు. ఈరోజు మన జీవితాల్లో ఇంకా కక్షతో ఉన్నావా? ఇంకా నువ్వు క్షమించలేదా? ఇంకా నువ్వు పాపములో ఉన్నావా? ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు, ఎవరైనా శత్రువులుంటే దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే క్షమిస్తా, మన పాపాలు ఒప్పింపు చేస్తాడు. మన శత్రువులను కూడా క్షమించే గుణము దేవుడిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మనిషి శత్రువుల్ని క్షమించలేడు. మనిషి శత్రువుల్ని క్షమించలేడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి, దేవుని శక్తితో మనలోకి వచ్చినప్పుడు ఆ శత్రువుని దేవుడు మనలో ఉండి క్షమించే గుణము మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. నేను ఎందుకు దేవుని ఆత్మ పొందుకునండి ఎందుకు చెప్తాను? మనిషి బలహీనుడే, కానీ దేవుడు బలవంతుడు. ఈరోజు మన జీవితాల్లోని మన పాపాలు క్షమింపబడే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పాపాలు క్షమించాడు. ఆయన నామం యందు విశ్వాసం ఉంచావు, మన పాపాలు క్షమింపబడాయి. ఈరోజు ఒక మనిషి గుణం ఎలాంటిదంటే, ఎవరైనా శత్రువులు ఉంటే క్షమించలేం. అదొక వీక్నెస్ మనిషి. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో, మన శత్రువులు కూడా మిత్రులుగా మార్చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే మనం క్షమిస్తామో, మన శత్రువులను ఎప్పుడైతే మనం క్షమిస్తామో, అప్పుడే మన పాపాలు, మన శాపాలు అన్నీ క్షమిస్తాడు దేవుడు. మీరు గమనించాలా, శత్రువుల్ని దూషిస్తారు కానీ అందరూ, ఇదేంటి ఈ బోధ, కొత్త బోధ ఉందంటే, యేసయ్య మన తండ్రిని మనకి నేర్పించాడు. యేసయ్య మనకి నేర్పించాడు ఈ బోధ. యేసు ప్రభువు కలువరిలో నీ కోసం ప్రాణం పెట్టాడు. మనం కూడా యేసులాగా మనం జీవించాలా, యేసులాగా నడవాలా, యేసులాగా మనము మన జీవితాన్ని ఆయనకి ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా యేసేకి నువ్వు సమర్పించుకో. నీ జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు. నీ జీవిత లైఫ్ స్టైలే మార్చేస్తాడు. ఒకప్పుడు నేను చెడు వ్యసనాలకి బానిసత్వం అయిపోయాను. రోజుకి 20 సిగరెట్లు తాగేవాడిని, తాగుడు తాగేవాడిని, ఖైని, గుటక, అనేకులకి నేను బానిస అయిపోయాను. ఆ బానిసత్వం నుంచి
నా ప్రభువు నన్ను విడిపించాడు. ఇప్పుడు ఆ సిగరెట్ పొగండి నాకు పడదు, ఇప్పుడు ఆ కైని అంటే పడదు, నాకు ఆ గుటక అంటే నాకు పడదు, ఆ తాగుడు అంటే నాకు పడదు. ఆ బానిసత్వం నుంచి ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడానో, నా శత్రువులు కూడా దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడానో, నా శత్రువులను కూడా ప్రభువా నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నానని అడిగాను. ఒకవేళ వీలుంటే వాళ్ళతోని వెళ్ళి ఏదయ్యా నన్ను క్షమించయ్యా, ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే అని వాళ్ళతోని సమాధాన పడాను. దేవుని ఆత్మ కలిగిన వారికి మన శత్రువుని క్షమించే గుణము దేవుడు మనకి సహాయం చేస్తాడు. నువ్వు చేయవు. మనిషి గుణం ఎలాంటిదంటే బలహీనమే, కానీ దేవుని ఆత్మతో దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఉపమించేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ శత్రువులను కూడా క్షమించే గుణము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుని ఆత్మ పొందుకున్నది, దేవుని ఆత్మ పొందుకున్నది, దేవుని ఆత్మ ఎందుకు చెప్తున్నాను? ప్రతి మెసేజ్ చూడండి, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. ఆయన క్రీస్తు పోలికలోకి మార్చేస్తాడు. ఆయన నువ్వు మారవు. మనసు గుణం ఏదంటే మనం మారలేము, కానీ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ఆయన రూపములోకి మార్చేస్తాడు దేవుడు. నేను ఒకటి చెప్తున్నా, మన దోషాలు క్షమింపబడాలంటే మన దేవుడు మన పాపాలన్నీ క్షమించాడు. నేను ఒక్కటి చెప్తున్నాను, యేసయ్య ప్రేమ, యేసయ్య మనస్సు నువ్వు కలిగి ఎప్పుడు వస్తుంది అంటే దేవుని ఆత్మతో నింపబడిన వారికే వస్తుంది యేసయ్య మనస్సు. దేవుని ఆత్మతో నింపబడిన వారికి యేసయ్య ప్రేమ వస్తుంది. శత్రువులను కూడా క్షమిస్తాము, మిత్రులుగా మార్చుకుంటాం. మనం శత్రువులు కూడా మిత్రులుగా మార్చేస్తాడు దేవుడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, శత్రువులు బల మీద మనకి భోజనం ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని నూతన కార్యాలు చేస్తున్నాడంటే, ఒక దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే మారు మనసు పొందుతామని దేవుడు ఒక సమయం ఇస్తున్నాడు. ఇంకా సరి చేసుకోలేదా? రక్షణ ఇచ్చాడు దేవుడు, రక్షణ దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆఖరి శ్వాస వరకు ఆ రక్షణ భాగ్యాన్ని మనము చేత పట్టుకొని ఆయన రాజ్యములో అడుగుపెట్టాలి. అది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యము కొరకు మనము పోరాడాలా. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు ఏది కావాలో నువ్వు అడుగు. ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము ఇక్కడ అనుభవిస్తాం. మనం భూలోకములో మనం అనుభవిస్తాం 100% పక్కా. ప్రతి ఆశీర్వాదం, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము ఈ భూలోకములో మనం అనుభవిస్తాం. పరలోక రాజ్యము ఇక్కడ అనుభవిస్తున్నాం. ఈ భూలోకములో ప్రతి ఆశీర్వాదం, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం మల్టిప్లై చేస్తాడు ఆయన. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం కూడా స్థిరపరుస్తాడు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం కూడా, నువ్వు ఏ బిజినెస్ అయినా, ఏ వ్యాపారమైనా దేవుడు అడుగు పెడితే, యేసయ్య అడుగు పెడితే అక్కడ నూరంత ఫలము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇషాకు విత్తనం వేశాడు, ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందుకున్నాడు. ఈరోజు యేసయ్య నీ జీవితంలోకి వచ్చాడనుకో, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ప్రతి బిజినెస్ కూడా దేవుడు నూరంతలుగా దీవిస్తాడు. కొంతమంది అంటారు, అయ్యా యేసుప్రభువు నమ్ముకుంటే శ్రమలు వస్తాయంటే, శ్రమలు ఉన్నాయి, నేను కాదనట్లే.
యేసు ప్రభువు నమ్ముకుంటే ఎన్ని శ్రమలు ఉంటాయో అన్ని ఆశీర్వాదాలు మనకుంటాయి. ఆమేన్. యేసు ప్రభువు నమ్ముకుంటే ఎంత శ్రమ ఉంటుందో చూడు, నలగొట్టేస్తాడు, బాగా పిసికేస్తాడు, నలిగి 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 నలగొట్టి 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 మొత్తము క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. ఎంత శ్రమ ఉంటుందో అన్ని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఆమేన్. ఊరికే విడిచిపెట్టాడు. ఇక్కడ ఈ ఫలాలు ఈ మనుషులందరూ చూడాలి కదా, ఈ మన బంధుమిత్రులు ఈ లోకమంతా చూడాలి కదా. అరే అలాగే ఊరికే వెళ్ళిపోయాడే, చనిపోయాడే, యేసుప్రభువు నమ్ముకుండేదా? దేవుడు అలా చేయడు. మన దేవుడు రోషం గల దేవుడు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, మన దేవుడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన సర్వ సృష్టికర్త. ఆయన నజరుడైన యేసు క్రీస్తు. ఎక్కడ నీకు అవమానం ఉంటుందో అక్కడ దేవుడు నూరంతలుగా దీవిస్తాడు. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడ డబుల్ బ్లెస్సింగ్ ఇస్తాడు దేవుడు. ఆమేన్. రెండంతల ఘనత ఇస్తాడు దేవుడు నీకు. మనం అనుకుంటాం యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి. కష్టాల్లోనే, శ్రమల్లోనే ఎన్ని శ్రమలు పొందుకుంటావో అన్ని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. శ్రమల ద్వారా నూరంతల ఫలము, నూరంతల ఆశీర్వాదము మనం పొందుకుంటాం. ఇక్కడ అనుభవిస్తాం. పరలోక రాజ్యం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఊరికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలే. ఊరికే దేవుడు మనల్ని పిలుచుకోలేదు. మనకు ఊరికే రక్షణ ఇవ్వలేదు. ఎవరికి లేని భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుడు ఎంతోమంది ఉన్నారు ఈ రక్షణ లేక, కరెక్టే కదా? ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నీకు నాకు ఈ దేవుని మందిరములో నువ్వు ఒలివ మొక్కల వలె ఉన్నావంటే ఆయన ఇచ్చిన అనుగ్రహము, ఆయన ఇచ్చిన ఈ రక్షణని అనుగ్రహము ఉచితంగా దేవుడిచ్చాడు. నీ పనేటి? ఈ రక్షణ భాగ్యము ఆఖరి షవర్స్ వరకు కాపాడుకుంటూ మన పాపాలన్నీ, ఇక్కడ దేవుని వాక్యం ఏమనేసి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినవాడు. మన దోషాలన్నీ క్షమించాడు. ఈరోజు మన జీవితంలోని ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. విడిచిపెట్టే దేవుడు కాదాయన. నీ తల్లి అయినా విడిచిపెడుతుంది. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులైనా నిన్ను విడిచిపెడతారు. కానీ మన పరలోకం తండ్రి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన. నా అరచేతులను నేను చెక్కి ఉన్నాను. తల్లి గర్భములో పిండక పడకముందే, ఈ జగత్తి పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఈ రక్షణ భాగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటే దేవుడు జీవముని చేతులు పెట్టాడు, దేవుడు మరణముని చేతులు పెట్టాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతూ, మారు మనసు లేకపోతే ఇప్పుడే మారు మనసు పొందు, ఆయన రక్తములో కడగబడు. ఈరోజు మన జీవితాల్లోని నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఈ సమయము దేవుడిచ్చిన ఈ సమయాన్ని దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఈరోజు దేవుడు ఒక దినం మనకి అనుగ్రహిస్తున్నాడంటే
నువ్వు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఒక్కటి చెప్తున్నా, మన జీవితానికి గ్యారెంటీ ఉందా? మన జీవితానికి గ్యారెంటీ లేదు. ఈ జీవితాల్లో గ్యారెంటీ లేని జీవితాల కోసము మోసం చేసి, తగా చేసి, మనుషుల్ని మోసం చేసి, తగాల చేసి, దేవుని రాజ్యంలోకి పోనీయకుండా ఈ మోసం చేసి దుష్టుడైన సాతాను వరలో ఎంతోమంది ప్రజలు పడిపోయి, దుష్టుడైన సాతాను వలలో పడి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది 99% అంత చెత్త కార్యక్రమాలు చూపించి, దేవుడు ఈరోజు దేవుడు నిన్ను, నీ పాపాలు క్షమించబడాయి. క్షమించబడాలంటే మనం క్రియ చేయాలొద్దా? మొక్క ఇచ్చాడు గవర్నమెంటు, మొక్క అలాగ వదిలేస్తే పెరుగుతుందా? గవర్నమెంటు ఒక మొక్క ప్రతి వ్యక్తికి ఒక మొక్క ఇచ్చాడు. ఆ మొక్కని పెంచమని గవర్నమెంట్ ఇస్తే నువ్వు అలాగ వదిలేసావనుకో, ఉచితంగా ఇచ్చాడు గవర్నమెంట్. ఎందుకు ఇచ్చాడు? మొక్కలు పెంచితే ఆక్సిజన్ వస్తుంది. మొక్కలు పెంచితే మనకి రోగాలన్నీ పోతాయి, మంచి గాలి అనుగ్రహిస్తాడు, ఆక్సిజన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దానికి కంచె కట్టాలా. మొక్కకి కంచె కట్టకుండా వేసిన తర్వాత, మొక్క వేసిన తర్వాత విడిచిపెట్టామనుకో, ఏదో మేక వచ్చి, ఏదో పశువులు వచ్చి తినేస్తాయి, చచ్చిపోతుంది. అలాగే యేసు ప్రభు నీ కోసము రక్షణ అనేది నీకు అనుగ్రహించాడు. ఈ రక్షణ భాగ్యము, మన పాపాలన్నీ క్షమించబడాయి. నువ్వు కాపాడుకోవాలి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినవాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినవాడు. కళ్ళు మూయి, అడుగు దేవుని సన్నిధానములో, ప్రభువా ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. యేసయ్యా, ఈ సమయం దేవుడిచ్చావు. నా శత్రువులు ఎవరైనంటే ఇప్పుడే క్షమించు ప్రభువా. నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నానయ్యా నా శత్రువులని. అడుగు. మన పాపాలు క్షమింపబడాలంటే మన శత్రువులను క్షమించాలి. మనం ఎప్పుడైతే మన శత్రువులను క్షమిస్తామో ఆ మరుక్షణమే యేసు ప్రభు మన పాపాలు క్షమింపబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. ఎంత ఘోర పాపమైన దేవుడు ఈరోజు నీ పాపాలు క్షమింపబడుతున్నాయి. ఎంత ఘోర పాపమైనా, నువ్వు ఎంత వ్యభిచారమైనా ఈరోజు దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. అడుగు దేవుని సన్నిధానంలో. యేసయ్యా ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను రక్షించ ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా బంధుమిత్రులందరినీ రక్షించయ్యా. ఈ రక్షణ భాగ్యం ఎంతోమందికి లేదో వాళ్ళందరినీ రక్షించయ్యా. అందరూ మారు మనసు పొందాలనే తండ్రి ఉద్దేశం. ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు, ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు. అందరూ మారు మనసు పొంది దేవుని రాజ్యములో అడుగు పెట్టాలా. అది శాశ్వతమైన రాజ్యం. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, మరణము లేదు. అక్కడ శాశ్వతమైన రాజ్యములో అడుగు పెట్టాలంటే ఈరోజు నీ శత్రువును క్షమించు, నీ పాపాలు క్షమింపబడతాయి. ఆయన నామముయందు విశ్వాసం ఉంచు, నిత్య జీవం మనకు అనుగ్రహిస్తాడు. యేసయ్య సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏ అక్కర్లతో వచ్చారో అక్కర్లన్నీ తీర్చి నూరంతులుగా తండ్రి మల్టిప్లై చేసి
నూరంతులుగా దీవించి ఆశీర్వదించయ్యా. అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ కుటుంబాలని, ప్రతి బిడ్డని కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి బిడ్డలో నూరంతల ఫలము దయచేసి తండ్రి, నీ రాజ్యము కొరకు సిద్ధపాటు దయచే తండ్రి. దీవించి ఆశీర్వదించి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకి, సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో అందరికీ దేవుని కృప ఎల్లప్పుడూ తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.